క్రీస్తునాథుని యందు ప్రియమైన సహోదరి సహోదరులారా, ఈరోజు మనము 18వ సామాన్య ఆదివారంలోనికి ప్రవేశిస్తూ ఉన్నాం. ఈనాటి మొదటి పట్టణము నిర్గమకాండము నుండి తీసుకొనబడినది. రెండవ పట్టణము పునీత పౌలు ఎఫీసీయులకు వ్రాసిన లేఖ నుండి మరియు సువిశేషము యోహాను సువార్త నుండి గ్రహించబడినది. మొదటి పట్టణంలో ఇజ్రాయేలు ప్రజలు ఈజిప్టు బానిసత్వము నుండి విముక్తి పొందిన పిదప ఎడారిలో ఆహారం కోసము అలమటించారు. వారు ఈజిప్టులో ఉన్నప్పుడు వారికి ఎటువంటి కొరత లేదు. అయితే ఎడారిలో ఆహారము దొరకనందున మోషే అహరోనులపై మండిపడ్డారు. అందుకు దేవుడు మోషేతో, ఇదిగో నేను ఆకాశము నుండి వారికి ఆహారము కురిపించెదను. ప్రతిదినము ప్రజలు వెళ్ళి ఏనాటి భత్యము ఆనాటికే సమకూర్చుకొనవలెను అని మోషేతో చెప్పెను. అద్భుత రీతిగా దేవుడు వారికి పూరేడు పిట్టలను మరియు మన్నా భోజనమును ఇచ్చారు. దేవుడు ఇజ్రాయేలీయుల భౌతిక ఆకలిని తీర్చారు. వారు దేవునిపై ఆధారపడి జీవించాలని ఈ అద్భుతము ద్వారా తెలియజేయబడినది. దేవుడు ఇజ్రాయేలు ప్రజలను తనపై ఆధారపడి జీవించడానికి తర్ఫీదును ఇస్తూ ఉన్నారు. మన జీవితంలో కూడా మనము దేవునిపై ఆధారపడి జీవించాలి. మనకు కూడా ఇజ్రాయేలు ప్రజల వలె కష్టములు కలుగవచ్చును. అయితే దేవునిపై ఆధారపడి జీవించినప్పుడు దేవుడు మనకు సహాయపడతారు. నేను దేవుణ్ణి అన్ని సమయాల్లో విశ్వసిస్తున్నానా అని ప్రశ్నించుకోవాలి. ఆధ్యాత్మిక ఆకలిని తీర్చేవారు ప్రభు మాత్రమే అని మనము నమ్మాలి, విశ్వసించాలి. ఈ ఆధ్యాత్మిక ఆకలి మనకు ప్రతిరోజు దివబలి పూజలో క్రీస్తు ప్రభు ఇచ్చేటువంటి తన శరీరము రక్తము ద్వారా మనము ప్రభుతో అనుసంధానము అవుతాం. యేసు ప్రభు 5,000 మందికి ఆహారం పంచిపెట్టిన తరువాత ప్రజలు ఆయన ఎల్లప్పుడూ ఆహారాన్ని పంచిపెడతారని ఆయన కోసము వెదకనారంభించారు. అయితే యేసు ప్రభు వారితో, మీరు రొట్టెలు తిని సంతృప్తులైనందున నన్ను వెతుకుతున్నారు, అద్భుత కార్యములను చూసి కాదు అని చెప్తూ ఉన్నాడు. శాశ్వతమైన భోజనమునకు శ్రమించవలదు. నిత్య జీవమును చేకూర్చు శాశ్వత భోజనమునకై శ్రమించండి అని ప్రభువు చెప్తూ ఉన్నారు. వారు మేము ఏమి చేయవలని ప్రభువుని అడిగినప్పుడు, దేవుడు పంపిన వారిని విశ్వసించండి, అదియే దేవుడు మీ నుండి కోరునది అని అన్నారు. ఎల్లప్పుడూ మాకు ఆకలి లేని ఆహారాన్ని ఇవ్వమని అడిగినప్పుడు యేసు ప్రభు, నేనే జీవాహారము, నా యొద్దకు వచ్చువాడు ఎన్నటికి ఆకలి గొనడు, నన్ను విశ్వసించువాడు ఎన్నడను దప్పిక కొనడు అని యేసు ప్రభు చెప్పారు. ప్రియ సహోదరి సహోదరులారా, ఇటువంటి ఆహారము మనందరికీ అవసరము. ఈ ఆహారాన్ని మనము దివబలి పూజలో శరీర రక్తమును లోకొనుట ద్వారా మనకు లభిస్తుంది. మన విశ్వాసాన్ని మనము దివ్య సప్రసాదముతో బలపరుచుకోవడానికి ప్రయత్నం చేయాలి. ఆధ్యాత్మిక ఎదుగుదలకు యేసు ప్రభు యొక్క శరీర రక్తములు మనకు ఎంతో అవసరము. రెండవ పట్టణంలో పునీత పౌలు యేసు క్రీస్తును అనుసరించే మనము నూతన స్వభావముతో పాత జీవితమును విడిచిపెట్టి క్రీస్తులో జీవించాలని పిలుపునిస్తూ ఉన్నారు. ఎఫీషియులకు వ్రాసిన లేఖ 4వ అధ్యాయం 21వ వచనములో, కనుక మీ పూర్వ జీవితపు పాత స్వభావమును మార్చుకొనుడు, ఆ పూర్వ జీవితము మోసకరమగు దుష్టవాంఛలచే భ్రష్టమైపోయినది,
మీ మనస్తత్వము నూతనముగా గావించుకొనుడు. సత్యమైన నీతిని, పరిశుద్ధతను కలిగి దేవుని పోలికగా సృజింపబడిన కొత్త స్వభావమును ధరింపుడు అని మనకు బోధిస్తూ ఉన్నారు. ప్రియులారా, మనకు పెద్ద సవాలు ఏమంటే ప్రతిదినము మార్పు చెందటము, ప్రతిదినము ప్రభు వైపుకు హృదయ పరివర్తనము చెంది పవిత్రమైనటువంటి జీవితము జీవించటానికి ఆ దేవుడు మనందరికీ తోడ్పడాలని ప్రత్యేకముగా వేడుకుందాం. మిమ్ములను మీ కుటుంబములను ఆ దేవుడు దీవించునుగాక. ఆమెన్.